నమస్కారం. నిన్న మొన్న మన క్యాక్టస్ ఏపీ ఛానల్లో బ్రహ్మానందం యొక్క బ్రదరు ఆయన గురించి మాట్లాడింది. ఫస్ట్ వచ్చేటప్పటికేమో అసలు అన్నాను ఒక పిలుపు లేదు, అరే అన్న ఎలా ఉన్నారని అడిగింది లేదు. ఎక్కడో హైదరాబాద్ ఉన్నాడు, మేము ఊర్లో ఉన్నాం, ఏదో బతుకుతున్నాం, ఓ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అన్నట్టుగా వీడియోలు మొత్తం వైరల్ మనందరిలో కూడా ఇచ్చాం. బట్ మిగతా వాళ్ళంతా ఒకలాగా ఇచ్చారు. నేనైతే ఏమన్నా నాకు ఎందుకు డౌట్ వస్తుందండి, బ్రహ్మానందం బ్యాడ్ చెట్టు కోసం చెప్పి ఉండొచ్చు, లేదా ఫుల్ ఇంటర్వ్యూ కాకుండా బిట్ తీసుకొని వైరల్ చేసి ఉండొచ్చు అన్న. రెండో వీడియోలో అతను అదే చెప్పాడు. శ్రీవదన్ అనుకుంటే వాళ్ళ అన్నగారు ఇలా మన బ్రహ్మానందం కట్టించాడు, నా కూతురు కూడా బ్రహ్మానందం చేశాడు, ఆయన ఆశకు అంతేముంది, ఎంత ఇస్తే మనకేం సరిపోతుంది, బట్ ఓ పలకరింపునే కోరుకుంటాను అయ్యా అని చెప్పేసి అన్నాడు. సరే బ్రహ్మానందంకి వచ్చేసి ఆయన పనులు ఆయనకు ఉండొచ్చు, ఇంకెన్నాళ్ళు ఈ రకంగా ఉంటాను అనుకుని ఉండొచ్చు, లేదన్నప్పుడు చాలు అనుకుని ఉండొచ్చు, ఇంకా అయిపోయింది మన కుటుంబం మనం అనుకుని ఉండొచ్చు, రకరకాల ఆయన ఏదో అనుకున్నాడు. బట్ సొసైటీ ఏముంటుందంటే బ్రహ్మానందంకి డబ్బుంటే చాలు, బ్రహ్మానందానికి తన భార్య తన పిల్లలు చాలా, తోడబుట్టం పలకరించడం రకరకాలుగా అన్నా. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు కొంతమంది కొన్ని చేస్తాం, ఈ కథతో వాళ్ళకి ఇంకా వద్దనిపించింది మనకి, అంటే వాళ్ళ దగ్గర ఏం టచ్లో ఉండొద్దనిపించింది, ఉన్న కాంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదోటి, లేదు మనకు సెట్ అవ్వదు అనుకున్నా కానీ దూరం జరుగుతారు, అది వాళ్ళ ఇష్టం, ఇండివిజువాలిటీ. నేను అదే హైలైట్ చేశాను. అయితే ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో మొన్న జగన్మోహన్ రెడ్డితో మన బ్రహ్మానందం గారు మాట్లాడారు కలిసి ఫార్మల్గా, ఫ్లైట్ అంటే టైం ఉంది, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు సరదాగా. దానిని మీడియా అంతా నానా హడావుడి చేసింది. దానికి బ్రహ్మానందం రిప్లై ఇచ్చాడు, మేమిద్దరు మామూలు కలుసుకున్నాం, మామూలుగా మాట్లాడుకున్నాం, దాన్ని ఎందుకు తప్పుగా చూస్తున్నా అది అన్నాడు. దానిని పట్టుకొచ్చి వాళ్ళ అన్నదానికి నేను రిప్లై ఇచ్చాడంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. బ్రహ్మానందం ఇంకా ఏమి రియాక్ట్ అవ్వాలా. గత 2-3 రోజులుగా వాళ్ళ బ్రదర్కి సంబంధించిన వీడియోలు మొత్తం వైరల్ అవుతున్నమాట నిజం. మొదటి వీడియో వైరల్ అయిందేమో బ్రహ్మానందం మమ్మల్ని పట్టించుకోలేదని, రెండో వీడియోనేమో ఎంత చేస్తాడు బ్రహ్మానందమైన, నా కూతురు పిల్లలు అతనే వాడే చేశాడు, మా ఇల్లు కూడా వాడే కట్టించాడు, ఇంకా అంతా అక్కడ నేను ఎక్కడ ఇంకా అంతేలా లైఫ్ అని చెప్పేసి అన్నాడు అంతే. మూడోది అన్నప్పుడు ఇంకా వాళ్ళ బ్రదర్కి సంబంధించి కొత్తగా ఏమీ లేదు, బ్రహ్మానందం సంబంధించి కొత్తగా ఏమీ లేదు. అయితే బ్రహ్మానందం సంబంధించిన ఓల్డ్ వీడియో ఏదో పట్టుకొచ్చి ఇప్పుడు రెస్పాండ్ అయినట్టు ఏదో వైరల్ చేస్తున్నారు. అదేం వద్దండి, బ్రహ్మానందానికి పిఆర్ టీం ఖచ్చితంగా ఉంటారు. సో బ్రహ్మానందం గారి యొక్క పిఆర్ టీం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, బ్రహ్మానందం గారి ఒక చిన్న స్టేట్మెంట్ ఇప్పించండి, లేదు అన్నప్పుడు చిన్న వీడియో రిలీజ్ చేయించండి, లేదు అన్నప్పుడు ఈ విషయానికి ఏదో ఒక వేలో చిన్న పోస్ట్ అనే పెట్టి క్లోజ్ చేయమని చెప్పండి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీడియోలు పెడుతూ పోతున్నారు, అది తప్పండి, రాంగ్ అది. బ్రహ్మానంద గారు అయితే ఇంకా ఏమీ రియాక్ట్ కాలేదు. వైరల్ అయినటువంటి వాళ్ళ అన్న వీడియోలు చూసి, ఈ అన్న వీడియోలు కూడా వైరల్ చేసిన ఎవరు అన్నప్పుడు ఆయనతో ఎవరో ఇంటర్వ్యూ కావాలని చేశారు. వాళ్ళు అడుగుతూ ఉంటే ఆయన చెప్తున్నాడు, కొన్ని కావాలని గిచ్చి మరి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దాంతో అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యాడు. ఇలా వైరల్ అవుతుందని చెప్పేసి ఆయన కూడా అనుకుని ఉండడు, బట్ వైరల్ అయిపోయింది, ఎందుకంటే బ్రహ్మానందం కాబట్టి.